ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అప్గ్రేడేషన్కి సంబంధించిన ఒక విషయాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే ఉర్దూ మీడియానికి సంబంధించిన టీచర్లలో 374 బ్యాక్లాగ్ మిగిలినాయి. వాటిని ఏ విధంగా నింపాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. డిఎస్సి నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సి ఉంటుందా, ఏ విధంగా ఆలోచిస్తుంది ప్రభుత్వం అనే విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. త్వరలో భాషా పండితుల పోస్టుల ఉన్నతీకరణ. సుమారు 800 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి అవకాశం. ఈ వారంలో ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు. ఇక్కడ టోటల్గా మనకు ఈ స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందాల్సిన పోస్టులు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా 1445 పోస్టులు ఉన్నాయి. ఈ 1445లో 800 పోస్టులు మాత్రమే ఉన్నతీకరించడానికి అవకాశం ఉందని మనకు తెలుస్తున్నటువంటి విషయం. రాష్ట్ర వ్యాప్తంగా భాషా పండితులు పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా మరోసారి ఉన్నతీకరించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. డిఎస్సి 2012 కంటే ముందు ఉన్న 10,479 పోస్టులకు గత ఏడాది జూన్లో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇచ్చారు, అప్గ్రేడ్ చేశారు. డిఎస్సి 2012 తర్వాత వచ్చిన 1,054 భాషా పండితులు, 391 మంది పీఈటీ పోస్టులు అంటే 1,445 అప్గ్రేడ్ చేయాలి. తమను కూడా ఉన్నతీకరించాలని వారు ఏడాదిగా కోరుతురు. దాదాపుగా 200 ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో విద్యార్థులు లేనందున సుమారు 800 పోస్టులకు మాత్రమే ఉన్నతీకరించడానికి అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దానివల్ల భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా పదోన్నతి పొందుతారు. ఈ వారంలో దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ రంగాన్ని సిద్ధం చేస్తుంది. ఈ విషయమేమో ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఉద్యోగాలు పొందిన మిత్రుల కోసం ఉన్నతీకరించే విషయము. అట్లనే ఇక్కడ చూడండి, 374 బ్యాక్లాగ్ ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి సమాయత్తం. ఈ 374 బ్యాక్లాగ్ ఉర్దూ టీచర్లు అంటే ఉర్దూ మీడియంలో చదివిన వాళ్ళే కాదు, 10th కానీ ఇంటర్లో కానీ ఉర్దూ ఒక భాషగా చదివి ఉంటే వాళ్ళని కూడా రిక్రూట్ చేయొచ్చు ఆ రోస్టర్ ప్రకారం. అవి 2011లో మిగిలిపోయినాయి ఈ 374. ఈ బ్యాక్లాగ్ పోస్టులను ఇప్పుడు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఈ వారంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనుంది. ఈసారి భర్తీ కాకుంటే ముస్లింలు, ఓసీలు, బీసీఈ అభ్యర్థులకు మొత్తం పోస్టులు దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు డిఎస్సి ఉండేనా? 2024 ఫిబ్రవరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన 11,062 పోస్టులను భర్తీ చేసింది. వచ్చేసారి 6,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఏడాదిన్నరగా ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన వాటితో కలిపి 10,000 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వాలని టెట్ పాస్ అయిన అభ్యర్థులు కోరుతున్నారు. అధికార వర్గాలు మాత్రం ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే ఇప్పటికే టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు, విద్యార్థుల ప్రవేశాలు పెరిగితే అప్పుడు పరిశీలించవచ్చు అని అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచిస్తున్న విషయాన్ని ఇక్కడ రాయడం జరిగింది. 2024-25 విద్యా సంవత్సరంలో 16.85 లక్షల మంది విద్యార్థులు ఉండగా 1,09,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే ఒక విద్యార్థి నుంచి 10 మంది విద్యార్థులు ఉంటే అక్కడ ఒక టీచర్ పనిచేయాలి. 11 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే అక్కడ 2 టీచర్లు పనిచేయాలి. ఈ విధమైన ప్రణాళిక ఉంది కదా, ఆ ప్రణాళిక ప్రకారం చూస్తే ఇక్కడ ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉంది, విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరంలో ఒకవేళ విద్యార్థులు ఎక్కువ అయితే, ఆల్రెడీ ఎక్కువైన విద్యార్థులు 50,000 మంది ఎక్కువ మంది అంటే పోయిన అకాడమిక్ కంటే ఈసారి 50,000 మంది అడ్మిషన్ ఎక్కువ తీసుకున్నారని కూడా మనం చాలా పేపర్లలో చూసినాం. అట్లా మొత్తానికి ఇప్పుడు మళ్ళీ డిఎస్సి ఉంటుందా లేదంటే ఉండే అవకాశం అయితే ఉంది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది కదా, దానిలో ఏమన్నా మనకు సంబంధించిన డిఎస్సికి సంబంధించిన విషయాలు మాట్లాడే అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఆ విషయాలు ఏవి మాట్లాడినా కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.